రాజమహేంద్రవరంలో ఈ యొక్క ఉల్లిపాయలు, పళ్ళు, ఇంకా వెల్లుల్లి, నెక్స్ట్ కూరగాయలు వీటి మీద తరచుగా మనకి ఫిర్యాదులు వస్తున్నాయి. మరి తూనికల్లో తేడాలు వస్తున్నాయి, వెయిట్లు కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి తగు చర్యలు తీసుకోమని ఫిర్యాదులు మాకు చాలా ఎక్కువగా ఈ మధ్య రావడంతో మరి జాయింట్ రైడ్స్ ఈరోజు కండక్ట్ చేయడం అయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 ఇన్స్పెక్టర్సు, ఒక ఏసీ గారు వారిని ఈ యొక్క దాడుల్లో పాల్గొనడం కోసం పిలిచాము. మనం ఈరోజు మన నగరంలో జాంపేట మార్కెట్, కంబాల్ చెరువు, ఆర్ట్స్ కాలేజు, గణేష్ చౌక్, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా విస్తృతమైన తనిఖీలు చేశాము. సాధారణంగా కొన్ని చోట్లయితే ఈ కాటా రాయిలో వెనకాల కట్ చేసినవి కనిపించాయి. అంతేకాకుండా లోపల కొంత మెటీరియల్ని వాళ్ళు క్యాస్ట్ ఐరన్ పోత ఇనుమని కట్ చేసి లోపల ధర్మాకాలు కానీ ఇంకా అలా లైట్ వెయిట్ తక్కువ ఉన్న ఐటమ్స్ పెట్టి మళ్ళీ పైన దాన్ని సీసంతో కవర్ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మా యొక్క లీగల్ మెట్రాలజీ ముద్ర కూడా ఇందులో ఎక్కడ కూడా కనపడకుండా ఉంది. కాబట్టి ఈ విధంగా వాస్తవ ప్రమాణంతో ప్రామాణిక వెయిట్స్గా బదులు నకిలీలు వినియోగదారులు మోసం చేయడానికి ప్రతి చోట కాదు, కొన్ని చోట్ల చాలా కరెక్ట్గా మా యొక్క టెస్ట్ వెయిట్స్తో చెక్ చేసినప్పుడు చెప్పుకోవాలంటే ఒక 5 గ్రాములు ఎక్కువే ఇచ్చిన సందర్భాలు కూడా ప్రత్యక్షంగా నేను కూడా తనిఖీ చేశాను. అటువంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా స్పష్టంగా మోసాలు ఈ విధంగా జరుగుతున్నాయని మనం గమనించాము. కాబట్టి వీటన్నిటిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా సీజ్ చేసి జరిమానా విధించడం, అంతేకాకుండా తరచుగా కూడా మేము ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తాము. అంతేకాకుండా మేము వినియోగదారులని నేను కోరేది ఏంటంటే మీరు ఈ యొక్క పళ్ళు లేదా వెజిటబుల్స్ కానీ ఉల్లిపాయలు కానీ ఏం కొనుక్కున్నప్పుడు కూడా ఒక్కసారి ఆ కాటా రాయిని తీసుకుని వెనక చుట్టూ తిప్పి చూడండి. అక్కడ మీరు చూడగానే మామూలు సామాన్య పౌరుడు కూడా చాలా సులభంగా అర్థమైపోద్ది. కొంచెం ఏదో దాన్ని పాడు చేసినట్లు చూస్తాం. ఇది కూడా కట్ వెయిట్, ఇది వెనకాల అరిగిపోయినట్లుగా మీకు కనిపిస్తుంది. చూడగానే మన నేకడ్ అయితోటే ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో కాబట్టి మీరు తరచుగా చూస్తే అసలు రాయ కరెక్ట్గా ఉన్న తూనిక రాయ, నకిలీ రాయ యొక్క తేడా చాలా సులభంగా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి అంతేకాకుండా ఎక్కడన్నా ఎలక్ట్రానిక్ కాటాలు ఉంటే అక్కడ సీల్ వేసారా లేదని కూడా మీకు స్పష్టంగా గమనించవచ్చు. ఇవన్నీ మీరు వ్యాపారస్తుల్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అప్పుడు కూడా న్యాయం జరగకపోతే స్థానికంగా ఉండే మా అధికారులకు సంప్రదించవచ్చు. ఆ విధంగా సంప్రదించారు. ఈరోజు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మోసాలు అరికట్టడానికి ఈ విధంగా మేము ఈ యొక్క దాడులు నిర్వహించడం జరిగింది. సార్, ఇప్పుడు జనరల్గా కూడా ఈ సీల్ విషయంలో కూడా చాలా తేడాలు జరుగుతున్నాయి అంటున్నారు. వాటిపై ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతున్నారు సార్? సీల్ విషయంలో తేడా అంటే అండి చాలా మంది సీల్ ఉపయోగించట్లేదు. సీల్ ఉపయోగించకపోవడం, నెక్స్ట్ అది కూడా లీటర్లో గ్రామ్స్ ఉందండి. ఆ తేడా కూడా మీ కొంతమంది బయట ఇచ్చేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు ఆ రాయి అలా చేసుకోవచ్చని సలహా చెప్పింది ఎవరండి? ప్లాస్టిక్ రాళ్ళు ఎలా వచ్చినాయి సార్? ఇవన్నీ వాటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండానండి. ఇవి కూడా ఆయా చోట్ల మా యొక్క తనిఖీల్లో కూడా మేము గమనించడం, కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క మీరు చెప్పినట్లుగా లీటర్ మోడ్ అని కూడా పెడతారు. దానివల్ల ఒక 10 to 15% కూడా టోటల్ వెయిట్ మీద దాని ప్రభావం తరుగుదల కనిపిస్తుంది. అవి కూడా మేము తనిఖీలు కొన్నిసార్లు మాకు ఫిర్యాదు వచ్చినప్పుడు స్పెసిఫిక్గా మేము చెక్ చేయడం, మా యొక్క టెస్ట్ వెయిట్ ఈ విధంగా రెడ్ కలర్లో ఉన్న టెస్ట్ వెయిట్తో మేము చెక్ చేస్తాము. చెక్ చేసి తేడా ఉంటే చికెన్, మటన్లో కూడా అటువంటి మేము గమనిస్తూ ఉంటాము. ఫిష్లో కూడా మేము గమనిస్తూ ఉంటాము. ఏదైనా మీకు స్పెసిఫిక్గా మీకు ఏదైనా అనుమానం వస్తే మాకు ఫిర్యాదు చేయండి. అది కరెక్ట్గా కూడా ఉండొచ్చు. తప్పకుండా ఇంకా మీకు చిన్న వినియోగదారులకు చిన్న నేను సలహా చెప్పేదంటే చిన్న చిట్కా చెప్తున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ వాళ్ళు ఎవరో లేరు. మీరు ఎక్కడన్నా ఇప్పుడు మాకు ఎలక్ట్రానిక్ స్కేలు మా దగ్గర ఉందో లేకపోతే ఎక్కడన్నా ఉంటుంది, ఇది పెట్టండి. దీని వెయిట్ ఎంత? సపోజ్ నాది 230 గ్రాములు అనుకోండి.
ఈ 230 గ్రాములు ఎక్కడా మారదు. మీరు ఎప్పుడన్నా ఒక చికెన్ షాపు లేకపోతే కూరగాయల షాపులో డౌట్ వచ్చింది, మీ మొబైల్ పెట్టి చూడండి, 250-30 చూపిస్తుంటే ఓకే, లేదంటే మీకు అక్కడే మీకు అర్థమైవచ్చు ఫిర్యాదు చేయడానికి ఎక్కువ. ఎందుకంటే మన పళ్ళు దుకాణాల్లో ఇటువంటి కాటాలు ఉంటాయి, కానీ ఎక్కువ చికెన్ మటన్లు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి కాబట్టి మీ మొబైలే మీకు చెకింగ్ వెయిట్ అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు వినియోగదారులు చైతన్యం ఉంటే మాకు పని భారం తగ్గుద్ది, అంతేకాకుండా మీకు న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా సీల్లో కూడా మీరు చెప్పారు కదా, అవి కూడా మాకు అటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా మేము చర్యలు తీసుకుంటూ ఉంటాము. ఎందుకంటే మరి మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే ఉంటాము, జరుగుతూనే ఉంటే మళ్ళీ మేము చర్యలు తీసుకుంటాము. ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియ. ఓకే సార్, పెట్రోల్ బంక్లో ప్రీ ఫీడింగ్ ముందుగానే 100 రూపాయలని ఫీడ్ చేసేస్తున్నారు. అందులో కూడా తేడాలు ఉన్నట్టు సమాచారం. ఏ బంకులను కూడా 5 లీటర్ స్టిన్ కానీ లేకపోతే డెన్సిటీ చెక్ అని ఎక్కడ ఉండట్లేదు సార్ పెట్రోల్ బంక్లో. పెట్రోల్ బంకులు అన్నీ కూడా మీరు ప్రాపర్గా చెక్ చేస్తున్నారా? ప్రీ సెట్ అనేది మీరు చెప్పారు కదా, అది ప్రభుత్వం వారు, ఆయిల్ కంపెనీ వారు అధికారికంగా అనుమతించిందండి. దాన్ని మనం అది తప్పు అని చెప్పేసి దాన్ని నిరోధించడానికి ఏమీ లేదు, అది చట్టబద్ధమే. రెండవది ఏంటంటే మీరు చెప్పినట్లుగా 5 లీటర్ల యొక్క టెస్ట్ మెజరు లేదంటే డెన్సిటీ చెక్ చేసుకుంటానికి కంపల్సరీగా ఆయిల్ కంపెనీ వారు నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. వాస్తవానికి మీరు అది ఎక్కడ గమనించారో తెలియదు, కానీ ప్రతి బంకులను చూసాను సార్, ఎక్కడ కూడా టెస్ట్ కూడా ఇవ్వట్లేదు. అంటే మీరు అక్కడ ఎదురుగుండా డిస్ప్లేలో పెట్టగా కానీ లోపల ఉంటుంది, మీరు అడగండి. లేకపోతే మీరు ఖచ్చితంగా మాకు ఫిర్యాదు చేయొచ్చు, ఆయిల్ కంపెనీ చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. అది సాధారణంగా అవి పెట్టని సందర్భాలు ఉండవు. పెట్టాక వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం మీరు ఫిర్యాదు చేయండి. మాకు అక్కడ కంప్లైంట్ బుక్ ఉండాలి సార్, కంప్లైంట్ బుక్ కూడా ఇవ్వట్లేదు. ఏమంటే మేనేజర్ లేదంటున్నారు సార్. చాలా సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. మీరు చెప్పింది చాలా మంచి సలహా, బట్ అది ఆయిల్ కంపెనీ వాళ్ళు అది పరిధిలోని అంటే ఫిర్యాదులు ఈ బంక్ మీద అనమాట. మన వరకు ఏంటంటే ఏదన్నా తూనికల కొలతలో ఏదన్నా ఆ యొక్క క్వాంటిటీలో వేరియేషన్ ఉంటే మేము పిక్చర్లోకి వస్తాం. మిగతా బంక్ అన్నీ కూడా ఆయిల్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్, ప్రీ ఫీడింగ్ అనేది చట్టబద్ధమే, అది మేము కూడా యాక్సెప్టెడ్ సార్. బట్ వీళ్ళు ఇక్కడ కొంతమందితో కలిసి, ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళతో కలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఆల్టర్నేటివ్ చేస్తున్నారు. అందుకనే 110 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందండి. 100 రూపాయల పెట్రోల్ ధైర్యం కొట్టించలేకపోతున్నాం. ఫీడింగ్ కూడా మీరు ఒకసారి గమనించి, కొన్ని బంకుల్లో మేము చూసాం సార్, మీకు త్వరలో వీడియో ఇస్తాను. అది స్టార్టింగ్ వాడు ఫీడ్ చేయగానే 10 రూపాయలు ఉంటుంది సార్, వెంటనే 40 రూపాయలకి వెళ్ళిపోతుంది సార్. ఈ 10 40కి వెళ్ళిపోతుంది, అక్కడే తేడా జరిగిపోయిందండి. సో అలాంటి చాలా బంకులు ఉన్నాయి సార్. అవునండి, మీరు చెప్పింది కూడా మేము పూర్తిగా కొట్టిపడేయట్లేదు. ఎందుకంటే మేము రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ మేము స్పెషల్ డ్రైవ్ ఈ పంపుల మీద మీరు చెప్పిన అంశం మీదే మేము దృష్టి పెట్టి ఇన్స్పెక్షన్ చేయడం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా చోట్ల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అంతకు మించిన తెలివితేటలు మోసం చేసేవారు ఉంటాయి. కాబట్టి మేము ఇందాక చెప్పినట్లుగా నిరంతరం మేము చేస్తూనే ఉంటాము, వస్తూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. కానీ ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కూడా స్పెసిఫిక్ ఫిర్యాదు ఉంటే మాత్రం, ప్రత్యేకంగా నిర్దిష్టమైన కంప్లైంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫిర్యాదుదారు సమక్షంలోనే మీరు చెప్పిన అంశాల మీద చేస్తాము. ఇది కాకుండా మేము కూడా రొటీన్గా కూడా మా ఇన్స్పెక్షన్ మేము చేస్తాము. మీరు చెప్పింది కూడా కొట్టిపడేట్లు జరుగుతున్నాయి, మేము చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.